రాసి పెట్టుకో. ఓహో, ఏం రాసుకోమంటాను యా సారు, నీ కుటుంబానికి అధికారంలోకి రానివ్వను, ఇది నా శపథం. ఎందుకు? మన టార్గెట్ పూర్తి కాలే ఇంకా, మనం అనుకున్న టార్గెట్ పూర్తి కాలే ఇంకా, మన మూల్యం నిండలేదు. ఇంకో 5 సంవత్సరాలు నువ్వే ఉండి నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ టార్గెట్ పూర్తి చేసుకొని మంచిగా కడుపుండ సంపాదించుకొని రూములో మంచిగా భద్రపరచుకొని ఇక నీ మనవాళ్ళు బతికేటట్టు సంపాదించుకో. ఇంకొక టర్మ్ నువ్వే ఉండవు. 2029లోనూ నువ్వు మళ్ళీ మాదే అధికారం, మీకే ఓటేస్తాం. నీది నా పార్టీ చరిత్ర కథమే, ఇక గతమే. నీ పార్టీ చరిత్ర కథమే, ఇక గతమే. కేసీఆర్ పార్టీని ఖతం చేసేటోడు తెలంగాణలో పుట్టలేదు. ఫస్ట్ చెప్తున్నా కదా, పక్కా ఇది రాసుకో, నువ్వే రాసుకో. కేసీఆర్ పార్టీని ఖతం చేసేటోడు తెలంగాణలో ఇంకా పుట్టలేదు. 2029లో మళ్ళా ముసలోడు వస్తాడు, పక్క వస్తాడు, ఈ ప్రజానికానికి పనులు చేస్తాడు. నన్ను అనవసరంగా గెలకద్దు. అనవసరంగా అంటే మళ్ళా నువ్వే గెలుకుతావు అనవసరంగా. ఆయన నిన్నెందుకు గెలుకుతాడు? ఒక్కటి చెప్పండి ముఖ్యమంత్రి గారు, మీరు ఏ సభ పెట్టినా ప్రజల గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజలను చైతన్యవంతులు చేయడానికి గురించి, యువతకు ఎంప్లాయ్మెంట్ గురించి ఏమైనా మాట్లాడిన రోజు ఉన్నదా? కేసీఆర్ అప్పు చేసిండు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, నేను అడ్డు కడతానా, నేను అది కడతానా, ఇది కడతానా, గవ్వే ముచ్చట తప్ప నువ్వు వేరేదేమైనా మాట్లాడినావా? ఉస్మాన్లో పోయినా కేసీఆర్నే తిడతావు, కొండారెడ్డి పెళ్ళి పోయినా కేసీఆర్నే తిడతావు, ఏడి పోయినా కేసీఆర్నే తిడతావు. ఆయనను తిట్టద్దు, నీకు తెల్లాలది. అనవసరంగా నువ్వు ఆయన ముక్కులేలు పెట్టి గెలుకుతావు, కానీ నిన్ను గెలుపుతలేడు ఆయన. నువ్వు ఇన్నిసార్లు తిట్టినా కానీ కేసీఆర్ ఏ ఒక్క రోజన్నా కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇట్లా తిడతారని చెప్పి అడుగుతాడానే? మొన్న రీసెంట్గా వచ్చి మాట్లాడిండు, 2 సంవత్సరాలల్లా మొన్న రీసెంట్గా వచ్చి మాట్లాడిండు. ఒక్కసారి మాట మాట్లాడిండా? అనవసరంగా నువ్వు ఆయననే గెలుకుతావు, అనవసరంగా ఆయన ముక్కుల్ని ఏలుపెట్టి గెలుకుతావు, లాస్ట్కి వచ్చి నన్ను గెలికద్దు అంటావు. నిన్ను ఎవడు గెలుపుతాను తెలంగాణ చెప్పు? నీకే పని శాత కాక మంది మీద పడేడుతున్నావు. ఒక్క పని చేసినావా? నువ్వు హామీలు ఇచ్చిన పని చేసినావా అని రేవంత్ రెడ్డి చెప్పు ఒకసారి, ఒక మాట చెప్పు. ముసలాడు ఉన్నప్పుడు కుల వృత్తులను ప్రోత్సహించాలని చెప్పి బీసీ బంద్ పెట్టిండు. ఇక్కడనో మనిషికైతే ₹1,00,000 వచ్చినాయి. చేసిండా? మరి నువ్వు యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అని చెప్పి రాజీవ్ యువ వికాసం పెట్టినావు. 2 సంవత్సరాలు వస్తుంది, దాని మీద ధ్యాసే లేదు, దాన్ని మర్చిపోయినావు, దాన్ని తుంగల దొక్కినావు, దాన్ని మాట్లాడుతున్నావు. మరి ఎందుకు ఇస్తలేవు? మరి నువ్వు ఎందుకు ఇస్తలేవయ్యా? ఆడోళ్ళకు 2,500 ఇస్తా ఉన్నావు, మరి ఎందుకు ఇస్తలేవు? మరి నువ్వు రుణమాఫీ ఎత్తా అన్నావు, ఏడ సక్రమంగా చేసినావు? రైతు భరోసా ఇస్తా అన్నావు, ఏడిచ్చినావు? ఏం చేసినావు చెప్పు. మరి నువ్వేం చేసినావు? తెలంగాణకు బోడీ చేసినావా, బొక్క చేసినావా? ఏం చేసినావు? ఏం పని చేత కాకనే ఆయన మీద పడేస్తాను తప్ప ఏదైతే లేదు. పక్కా చెప్తాను కదా, నీకు పని చేత కాకనే, నీకు చేత కాకనే ఆయన మీద పడేస్తాను. ఎందుకంటే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. మరి నువ్వు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నావు, ఇచ్చినావా? చెప్పు ప్రజానికానికి, దీన్ని చెప్పు. రాజీవ్ యువ వికాసంతో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నావు, కల్పించినావా? మరి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ పెట్టి ముసలోడు ఇచ్చిండు కదా. కుల వృత్తులను ప్రోత్సహించడానికి బీసీ బంధు పెట్టిండు ముసలోడు. మరి నువ్వు ఆయనతో కూడా చేయలేదు కదా తెలంగాణకు బోడీ. రుణమాఫీ చేస్తా అన్నావు, సక్రమంగా చేసినవా? రుణమాఫీ చేయలేదు. మరి ముసలోడు ఆయనతో చేసిండు కదా. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరణ చేసిండు, చెరువులను పూడిత తీసి చెరువులు లోతు చేసి దాన్ని ఎన్నుకున్న పొలాలకు నీళ్లు ఎండాకాలం వర్షాకాలం రెండింటి కడ తట్టి చేసిండు. మరి నువ్వు ఆ మాత్రమైనా పని చేస్తానవా? ఏమైనా చేసినావా? ఏవో చెప్పుకోవాలని కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్ దున్నుతా, నిన్ను తీర్చి చెండాడుతా, నిన్ను ఫామ్ హౌస్లోకి రానియా, నీ పార్టీనే రానియా అంటే తెలంగాణ నీది ఏమన్నా జాగిరా? ఏమన్నా అయింది తెలంగాణ? నువ్వు సంపాదించుకున్నావా? తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ మహానుభావుడు చేయకపోతే నీ బతికేడు ఉండేది. ఎంపీటీసా జడ్పీటీసా నువ్వు? గానే కొట్టుకుంటూ ఉండటం నువ్వు ఎంపీటీసీనే ఉండటమే కదా.
నీ ఫామ్ హౌస్ నీకు జైలు, చుట్టూరా నా పోలీసులే పెట్టు. ఇక నిన్ను ప్రత్యేకంగా జైల్లో వేయడం ఎందుకు? దమ్ముంటే అసెంబ్లీకి రా, ఎన్నింటిపై చర్చిద్దాం. ప్రభుత్వ పథకాలు అమల్లో సర్పంచులే కీలకం, ఎన్ని విధులైనా ఇస్తాం, అభివృద్ధి చేసుకోండి, పంచాయతీలకు స్పెషల్ ఫండ్ కింద నిధులు. ఒక్కటి అడుగుతానే చెప్పా, యూనియన్ మాస్ అయిన సర్పంచులకు 10 లక్షల రూపాయలు ఇస్తాను ఒప్పుకున్నావు, ఇచ్చినావా? మరి ఆ 10 లక్షలు ఏడవైనాయి? మళ్ళీ స్పెషల్ నిధులు, అసలు నిధులు వస్తాయా? ఫస్ట్ ఒక్కొక్కరు 50 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకో సర్పంచ్ గెలిచిర్రు, అత్తయ్యా ఇలా తీస్తారా? ఒక్కొక్కరికి నెలకు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు సంపాదించాలి. సంపాదిస్తారా నీ హయాంలా? నువ్వు పెట్టగా 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టినావు. ఇంకా వేసేదాన్ని నువ్వు 2.5 సంవత్సరాలే నీ హయాంలా. తర్వాత ఎవరు చేస్తారు? ఎవరి పరిపాలన చేస్తారు వీళ్ళు? గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకున్నాయన్ని కావు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో 2029లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం, పక్కా జరుగుతుంది. ఇదే మంత్రి కాన్స్టిట్యున్సీలో పుట్టా మధుకర్ గెలవడం ఖాయం. పుట్టా మధుకర్ను ఢీ కొట్టడం లేరు పక్కా. ఈ అసమర్థత పాలనను స్వస్తి వాళ్ళు కూడా ఖాయం. ఈ పప్పు యాదవ్ని పట్టకపోయి ఇంట్లో కూర్చోబెట్టి కూడా ఖాయం పక్కా. ఇది జరుగుతుంది 100%. ప్రజలారా చూడండి, మీరు తలుచుకుంటే అవుతుంది, పక్కా అవుతుంది. ఈ గూండాగిరి పరిపాలనకు స్వస్తి పలికే రోజు వస్తుంది పక్కా. కేటీఆర్ నువ్వెంత, నీ స్థాయి ఎంత? ఏంది భయ్ ఇది? కేటీఆర్ నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ స్థాయి ఎంత అక్కడ? ఫస్ట్ నీ స్థాయి ఎంత అంటున్నాం. లాగు తొండలు విడిచి కొడతాం బిడ్డ, తొండలు కాకపోతే పాములు విడుచుకో, కొట్టి చూపెట్టి రాదే నువ్వు. ఎందుకు అనవసరంగా ఏదో మన బుడుబుక్కల మాటలు చెప్తావు? అన్ని బుడుబుక్కల మాటలే, ఒక్కటంటే ఒక్కటి చక్కటి మాట కాదు. ఏ ఒక్కటన్నా చక్కటి మాట మాట్లాడిండా? ఏ ఒక్కటన్నా అభివృద్ధి పనులుగా మాట్లాడుతాడా? ఏమీ లేదు. అన్ని లాగులలో తొండలు దొరకొడతాం, నీ ఫామ్ హౌస్ దున్నుతాం, నిన్ను చీల్చి చెండాడుతాం, నీ పార్టీని తెలంగాణలో రానియం. నీదేమన్నా పార్టీ తెలంగాణ మీదేమన్నా కొన్నవా? తెలంగాణ మొత్తం మీదేమన్నా? దేని సమాధానం పెట్టు. ముందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆస్తి కోసం చెల్లిని గెంటేసిన నువ్వు నాకు సవాల్ విసురుతావా? అలా ఫ్యామిలీ మ్యాటర్ అది. గెంటేసిండా? మెడల్ పట్టి గెంటేయగా నువ్వు చూసినావా? మెడల్ పట్టి గెంటేసిండా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా గెంటేసినట్టు? తిన్నదరక్క లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు సంపాదించిన కానీ మెరమెర అని బయటకు వచ్చి పార్టీ పెట్టి అయ్య మీద పడి ఇసుక పడతాను తప్ప అందులో పెద్దగా గెంటేసింగ్ ఇవ్వలేరయ్యా. లిక్కర్ స్కామ్లలో సంపాదించిన 1000 కోట్లు ఆవుతలేవయ్యి, అవి బయట పడద్దా? అవి ప్రజాసొమ్ము ప్రజలకే అందాలి కాబట్టి ఇగో ఈ రకంగా బయటకు వచ్చి చేస్తామయ్య అని అవును ఎవరు బయటికి గెంటేసిరు? అన్ని బుడుబుక్కల మాటలే, ఒక్కటంటే ఒకటి సక్కా మాట లేదు. ఏదన్నా సక్కా మాట్లాడిందా అంటే అది కూడా మళ్ళీ కేసీఆర్ గురించే. మళ్ళీ కేసీఆర్ని మాట్లాడుకొచ్చుడే వాళ్ళకు. ఏడి పోయినా కేటీఆర్ హరీష్ రావు, కేటీఆర్ హరీష్ రావు గీళ్ళ గురించి మాట్లాడారు తప్ప మరి నేను ప్రజానికానికి హామీలు ఇచ్చినా, నేను హామీలు నెరవేరుస్తా అని చెప్పేది ఒక్కనాడన మాట్లాడబోతుంది. కనీసం నువ్వు ఒక్కటి చెప్పా, నిజంగా ఒక్కటి చెప్పు. ఇది ఇజ్జతికి సవాల్. కేసీఆర్ 300 రూపాయల పేగులైన చీరలు అందరికి వంచిండు. మరి నువ్వు చీరలన్నా నీ కోటేసిన ప్రతి ఒక్క మహిళకు చీరలు వంచినావా? దసరా పండుగకు చీరలు ఇస్తాం అని చెప్పి ఊరిచ్చి మా అక్క చెల్లెల కళ్ళలో మన్ను కొట్టలేదా? 2500 ఇస్తా అని చెప్పి ఊరించుకుంటా 2 సంవత్సరాల దాకా తీసుకొచ్చినావు. కళ్ళలో మన్ను కొట్టలేదా మా అక్క చెమ్మలను? 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అన్నావు. మరి ఎన్ని కోట్ల మందిని తెలంగాణలో కోటీశ్వర్లు చేసినావు? చెప్పాలి కదా ఇవన్నిటికి సమాధానం. యువ వికాసం ఇస్తా అన్నావు. ఎంతమంది యువతకు నువ్వు ఎంప్లాయ్మెంట్ కల్పించినావు? జాబ్ క్యాలెండరు 2 లక్షలు సంవత్సరానికి. మరి ఈ 2 సంవత్సరాలలో 4 లక్షల రూపాయల జాబులు 4 లక్షల జాబులు రిక్రూట్మెంట్ చేసినావా? ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? అదే కేసీఆర్లు ఎగ్జామ్ పెట్టి దిగిపోయిన తర్వాత గవ్వీటికే ఎగ్జామ్ పెట్టి
అందరికీ ప్రొసీడింగ్లు ఇచ్చినావు, అందరికీ జాబులు ఇచ్చినావు. నువ్వు సొంతంగా నువ్వేం క్రియేట్ చేసినావు తెలంగాణకు జాబులని? కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, కాళేశ్వరం వంగిపోయింది, దానికి లొంగిపోయింది అని చెప్పి ఒకటే డబ్బా కొడతాను. ఏడ వంగిపోయింది, ఏడ కాలిపోయింది. మొన్న గంత వరద వచ్చింది వర్షాకాలంలో, గంత వరద వచ్చిందయ్యా వర్షాకాలంలో, కూలిపోలేదు మరి. మీ వాళ్ళే సోనపల్లి కాడ ఒక బ్రిడ్జి కూల కొట్టి ఇసుక టిప్పుల కోసం బ్రిడ్జి కూల కొట్టిరాడా? బ్రిడ్జి కూల కొట్టి నీళ్ళ కొట్టి ఇసుక అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్పుమాను మొత్తం బుడుబుక్కల మాటలు మొత్తం రెండు దారానికి ముడిపెట్టి ఇగ్గుడే ఇప్పుడు ఇగ్గుతా అంటే తిరుగుతూనే ఉంటాడు. నువ్వు ఏమైనా ప్రజానికానికి ఏమైనా చేసినావా? తెలంగాణ ఆడబిడ్డలకు ఏమన్నా చేసినావా? తెలంగాణలో ఉన్న యువతకి ఏమన్నా చేసినావా? తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఏమన్నా చేసినావా? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సంక్షేమ పథకం ఏమన్నా అందుతుందా? ఒక్కసారి నువ్వు చెప్పు, బరాబర్ చెప్పు. తెలంగాణలో కులాలను నమ్ముకున్న వాళ్ళు కుల వృత్తులలో ఎంతమంది ఉన్నారు? కుల వృత్తులను ప్రోత్సహించడానికన్నా కనీసం ఒక స్కీమ్ పెట్టి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ ఆర్థికంగా లేవడానికన్నా నువ్వు కనీసం ఒక పథకం స్టార్ట్ చేసినావా? 2 సంవత్సరాల నుంచి చేసినావా? మాటలు చెప్తావు పెద్దగా. ఎందుకు ఈ మాటలు చెప్తావు? తెలంగాణలో మాటలు చెప్పాను, 2 కొండల 3 కడతావు. నువ్వేమైనా చేసినావా తెలంగాణకి? తులం బంగారం ఎడబోయింది, ఏమి ఇచ్చినావు? చీల్చి చెండాడుతున్నాడు, చీల్చి చెండాడు. డైరెక్ట్ ఎన్కౌంటర్ చెప్పి మరి చూద్దాం. మరి కేసులు అరెస్ట్ చేయి చూద్దాం. కేసీఆర్ను అరెస్ట్ చేయి అంటున్నా. తెలంగాణ ఎట్లుంటుందో చూడు. తెలంగాణలో మళ్ళీ రేవంత్ రెడ్డి కనబడతాడా? అరెస్ట్ చేయి, చేసి చూపెట్టు, ఆధారాలు బయటపెట్టు. కేసీఆర్ వేసిన లాస్ ఏందో చూపెట్టు. కేసీఆర్ ముంచి తెలంగాణ ఏం ముంచిండో చూపెట్టు. అది లేదు. మనకు చేత కాక మంది మీద పొదువుకుడు తప్ప ఏం లేదు. నువ్వు అసలు వెనకటి పెద్ద మనుషులు ఏం చెప్పేది ఎరికేనా? పనివంతుడు పని చేసుకుంటూనే పోతాడు. ఏ విధంగా అంటే వాడు పక్కపోవడంతో సంబంధం లేదు, ఎదుటితో సంబంధం లేదు. వాడు చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతాడు. ఏం చేత కానివాడే 10 మంది మీద మొరుగుతాడు అని చెప్పి అన్నారు పెద్ద మనుషులు. గట్లుంటుంది అన్నట్టు మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారి మాటలు. అర్థమైందా ప్రజలారా? ఇప్పటికైనా చూడండి వీళ్ళ అహంకారం ఎట్లుందో చూడండి, వీళ్ళ అహంకార పాలన చూడండి. వీళ్ళు ఇచ్చిన ఒక్కటి కూడా నెరవేర్చలేరు. మొత్తం 420 హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చిర్రా చక్కగా? అయితే గీతే గ్యాస్దో ఈ కరెంటుదో ఉచిత బస్సు వచ్చింది అంతే. ఉచిత బస్సు పెట్టి ఏం లేదు, కొట్టుకునే సాగి తీసుకొచ్చినావు. ఇగనో రేపో ఇంకో సంవత్సరమో ఆర్టీసీ కూడా దివాలా తీస్తుంది. దివాలా తీసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇలా పరిస్థితికి వస్తుంది. తెలంగాణ ఆగం అవుతుంది చూడు, అది పక్కా జరుగుతుంది. ఈ ఉచిత బస్సు చేయబట్టి అవుతుందో కాదో చూడురి. ఇక రాను రాను గ్యాస్ కట్ అవుతుంది, రాను రాను బిల్లు కరెంటు బిల్లు 200 యూనిట్ కట్ అవుతుంది. ఇక ఏమున్నది, ప్రశ్నించిన మీద కేసులు, పొగినోడికి పదవులు, గంతే. గివే నడుతుంది, ఇదే నడుతుంది తప్ప ఇక తెలంగాణ బాగుపడది. యువతకు ఎంప్లాయ్మెంట్ రాదు, రైతన్నకు రాజు చేయలేరు, సకాలంలో యూరియా అందియలేరు, 2500 ఇయ్యలేరు, ఏం చేయలేరు. ఏం లేదు, బహిరంగ సభలు పెడతారు. మంచిగా ఇంకో 5 టర్ములు కావన్నట. ఇంకో 5 టర్ములల్లా ఈయన అనుకున్న టార్గెట్ ఎంతో. మరి ఇప్పటికీ అనుకోవచ్చు 2 లక్షల కోట్లు బయట వేసుకుందాం అనుకోవచ్చు. ఇప్పుడు 1 లక్ష కోట్లు అయినాయి. ఇంకో 5 టర్ములు ఇస్తే 5 టర్ములల్లా మనకి ఇంకో 1 లక్ష కోట్లు వస్తే ఇక మళ్ళీ సాల్ పక్క ఊతైపోతుంది. ఇక గంతే అనుకుంటారు. నేనైతే ప్రజలు కూడా ఇదే మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలు కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఇగో ఇదే నడుస్తుంది. ఏడాది చర్చ గిదే నడుస్తుంది.